రాయల్ ఎన్ఫీల్డ్ మెటిఆర్ స్టెలార్ మెరైన్ బ్లూ కలర్. సో ఈ వెహికల్కి సంబంధించి కంప్లీట్ రివ్యూ ఈరోజు మనం చూద్దాం. సో ఇది న్యూ అప్డేటెడ్ అన్నమాట 2025లో. ఈ మధ్య కొత్తగా ఇంకొక కొత్త ఆరెంజ్ కలర్ కూడా వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని మనందరికీ స్పాన్సర్ చేసింది ఒంగోలులోని లేక్నా ఆటోమేటివ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అన్నమాట. సో ఇది మనకి మంగమూరు సిగ్నల్స్ దగ్గర నుంచి ఒంగోలులో మీరు నెల్లూరు వైపు వెళ్తూ ఉంటే ఓల్డ్ బైపాస్ పక్కన రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ ఆల్ కలర్స్ ఆల్ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీకు కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. దగ్గరలో ఉంటే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. సో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యామిలీ నుంచి మెటీరియల్ ఎవరి కోసం అనే దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, అలాంటి విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. గాయస్, కొన్ని స్పెక్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ మైలేజ్ గురించి చూసిన తర్వాత మనం రైడ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ వేరియంట్లో మారిన కొత్త అవతార్ చూడండి. సో ఇది మెరైన్ బ్లూ కలర్. సో స్టెల్లార్లో మెరైన్ బ్లూ కలర్, దీంట్లో గ్రే కలర్ కూడా ఉంటుందన్నమాట. సో కొత్త గ్రాఫిక్స్ తోటి అండ్ చాలా బాగా చూడటానికి బాగుంది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ 3D లోగో చూడొచ్చు అండ్ మెటిఆర్ స్టిక్కరింగ్ అయితే మీరు చూడొచ్చు. చాలా బాగా మనకి ఆఫర్ చేస్తున్నారు. ఈ కలర్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అవుతుంది, చాలా బాగా కనిపిస్తుంది. నాకు రియాలిటీలో మీకు స్క్రీన్లో ఎలా కనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. సో ఇంకా ఈ వేరియంట్లో కొత్త అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ మనకి 27 వాట్స్ USB ఛార్జింగ్ పోర్ట్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇది కనిపించట్లేదు చూపించడానికి కూడా. సో 27 వాట్స్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఆఫర్ చేస్తున్నారు. కొంచెం స్పీడ్గా ఛార్జింగ్ అయితే ఎక్కుతుందన్నమాట. సో అలాగే ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే పౌడర్ కోటెడ్ మనకి మ్యాట్ ఫినిషింగ్ ఉన్నటువంటి బ్లాక్ కలరు లాంగ్ ఎగ్జాస్ట్ నోట్ అయితే చూడొచ్చు. ఇదివరకు మనకి స్టీల్లో ఉండేది కదా, అది క్రోమ్ ఫినిషింగ్తో ఉండేది కదా. సో అది తీసేసి ఇప్పుడు బ్లాక్ కలర్తో ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. సో ఇదొక అప్డేట్. అలాగే స్లిప్పర్ క్లచ్, ఈసారి మనకి స్లిప్పర్ క్లచ్తో అప్గ్రేడ్ చేశారు. సో కొంచెంసేపు నడిపాను, బాగానే ఉంది, చాలా స్మూత్గా అనిపించింది క్లచ్. సో ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయట్లేదు. సో అడ్జస్టబుల్ క్లచ్ లీవర్స్ మళ్ళీ సో ఇక్కడ ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఇంజన్ విషయానికి వచ్చినట్లుగా అయితే ఇది మనకి జే సిరీస్ ప్లాట్ఫామ్ మీద రెడీ అయినటువంటి 349cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మనకి 20.2 bhp ఆఫ్ పవర్ని అలాగే 27 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంజన్ చాలా రిఫైన్ ఉంది, స్మూత్ ఉంది. అండ్ మీరు రైడ్ రివ్యూ మొత్తం చూడండి, మీకు క్లారిటీ వస్తుంది, అక్కడ క్లియర్గా మాట్లాడతాను. సో ఇంకా సీట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ క్రూజర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అన్నమాట ఇది. సో చాలా అంటే చాలా మంచి క్వశ్చనింగ్ కలిగినటువంటి అండ్ స్పేసియస్ రైడర్ సీట్, మీతో పాటు మీ పార్ట్నర్ని హ్యాపీగా తీసుకెళ్ళడానికి ఒక మంచి పిలియన్ సీట్ అండ్ దానికి బ్యాక్ రెస్ట్ ఉంది. సో మీతో పాటు హ్యాపీగా కూర్చొని ట్రావెల్ చేయగలుగుతారు. సో ఇది కొంచెం వైడ్ ఉంటే బాగుంది అనిపించింది. ఎనీవేస్ మీకైతే మాత్రం మీకు మీ పార్ట్నర్కి వీకెండ్ రైడ్స్ చేద్దామనే ఆలోచనలో కనుక ఉన్నట్లుగా అయితే, సో వీక్ అంతా కష్టపడి వీకెండ్లో కొంచెం రిలాక్స్ చిల్ అవుదాం అనుకునే వాళ్ళకి సో ఈ క్రూజర్ ఖచ్చితంగా కూడా మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ అయితే గురి చేస్తుంది అనమాట. 100% అది మాత్రం. సో రైడ్ చేసేటప్పుడు సీట్ కంఫర్ట్ ఎలా ఉందో మాట్లాడతాను. అండ్ ఇంకా ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్తో ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ బ్యాక్ సైడ్ మీరు గమనించవచ్చు ఫీమేల్ ఫుట్ రెస్ట్ ఉంది, అలాగే శారీ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు, 41 mm అన్నమాట. సో అలాగే ఫ్రంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 100 సెక్షన్ టైర్ అయితే ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఇది 100/90. సో ట్యూబ్లెస్ టైర్ అనమాట. హై ఎండ్లో మీకు డైమండ్ కట్ ఎలా వీల్స్ అయితే వస్తాయి, ఇక్కడ నార్మల్ వీల్స్ అయితే వచ్చాయన్నమాట. అలాగే 300 mm బైబ్రీ బ్రేక్ ప్యాడ్స్ తోటి సో మనకి డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు, 300 mm. సో డ్యూయల్ ఛానల్ ABS ఉంది. సో మీకు ఖచ్చితంగా కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 140 సెక్షన్ టైర్ ఉంది. సో ఇది 17-inch టైర్ అనమాట. సో అలాగే 270 mm డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ABS కాంబినేషన్ అనమాట. సో ఈ వెహికల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వెయిట్ బ్యాలెన్స్. 191 kg వెయిట్ ఉంటుంది టోటల్ వెయిట్. బట్ ఎక్కడా కూడా బండి నడిపేటప్పుడు వెయిట్ అనిపించదు అనమాట. అదే మ్యాజిక్ ఈ బండిలో. సో వెయిట్ అనిపించదు, మాన్యూర్ చేసుకునేటప్పుడు వెయిట్ అనిపించదు, సిటీలో యూటర్న్ తీసుకునేటప్పుడు అండ్ మనం టర్న్స్ తీసుకునేటప్పుడు ఎక్కడా కూడా వెయిట్ అనిపించదు అనమాట. ఈవెన్ బ్యాక్ సైడ్ వీలైన ఎక్కించుకున్నప్పుడు కూడా వెయిట్ ఉండదు. అదే మ్యాజిక్. సో చాలా బాగుంది అదైతే మాత్రం. అండ్ సెంటర్ స్టాండ్ ఆఫర్ చేస్తున్నారు, సైడ్ స్టాండ్ ఆడ కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. అలాగే బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ అయితే ఉందన్నమాట. ఎక్కడ కూడా క్వాలిటీ మిస్ కాలేదు. అలాగే
15 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ కన్సోల్ చూడవచ్చు ఒకసారి. సో ట్రిప్పర్తో కూడినటువంటి కన్సోల్ అన్నమాట. ఇక్కడ మనకి టైం కనిపిస్తూ ఉంది. సో అలాగే ట్రిప్ కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ ట్రిప్పర్ ఉంది, సో గూగుల్ ట్రిప్పర్. సో దీంట్లో టైము, టర్న్ బై టర్న్ నావిగేషన్ అవి చూసుకోవచ్చు. స్పీడోమీటర్ అనలాగ్లో ఉంటుందన్నమాట. అలాగే ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉంటాయి. సో కొన్ని పాపప్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. సింపుల్గా చాలా క్లాసిక్గా కనిపిస్తూ ఉంది. సో అలాగే హ్యాండిల్ బార్ అయితే మాత్రం అప్రైట్ రైజింగ్ అప్ హ్యాండిల్ బార్ అనమాట. సో అప్పర్ బాడీ స్ట్రెస్ లేకుండా కూర్చొని లాంగ్ రైడ్ అయితే కొట్టొచ్చు. సో ఇక్కడ స్విచ్ కేస్ చాలా డీసెంట్ అండ్ చాలా మంచి క్వాలిటీతో ఆఫర్ చేస్తున్నారు. సో ఒకసారి గమనించవచ్చు. అండ్ ఇక్కడ కూడా సో ఇది సెల్ఫ్ స్టార్ట్కి ఒకే దాంట్లో యూనిక్గా ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి హజార్ లైట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి లైట్ సెటప్ చూద్దాం. సో ఇప్పుడు హజార్ లైట్స్లోనే ఉంది. సో హజార్ లైట్స్ అయితే మీరు గమనించవచ్చు. అలాగే స్ప్లిట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు. సో దీన్ని ఎల్ఈడికి అప్గ్రేడ్ చేశారు. మనకి ఎల్ఈడి సెటప్కి తీసుకొచ్చారు. లాస్ట్ టైం అయితే ఓన్లీ టాప్ ఎండ్లోనే ఎల్ఈడి ఉండేది. ఇప్పుడు మనకి అన్ని వేరియంట్స్లో ఎల్ఈడి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఎల్ఈడి మాత్రం ఒకసారి ఆన్ చేస్తాను. ఎస్, ఇట్స్ వెరీ రిఫైన్డ్ అండ్ వెరీ స్మూత్. అండ్ హజార్ లైట్స్తో కూడినటువంటి ఎల్ఈడి సెటప్ మీరైతే చూడొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో అలాగే బ్యాక్ సైడ్ చూద్దాం. సో బ్యాక్ సైడ్ కూడా మనకి రౌండ్ టైల్ ల్యాంప్ అయితే ఉంది. సో బ్రేక్ని టచ్ చేస్తే ఎక్స్ట్రా బ్లింక్ అయితే అవుతుంది. అలాగే రౌండ్ టైప్ వింకర్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా బాగుంది. అండ్ డీటెయిలింగ్ బాగుంది. క్లాసిక్కి, రాయల్ ఎన్ఫీల్డ్ మెటిఆర్కి, అలాగే మనకి బుల్లెట్కి మధ్య అండ్ ఈవెన్ హంటర్కి సంబంధించి కూడా ఏదైతే ఎగ్జాస్ట్ నోట్లో ఆ డీటెయిలింగ్ అయితే దానికి సపరేట్ ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 2,46,000 రూపాయలు ఒంగోలులోని లేక్నా ఆటోమేటివ్ షోరూంలో. సో దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ సరికి 2,03,000 రూపాయలు. సో ఇంకా దీంట్లో టాప్ ఎండ్కి వెళ్ళే కొంది ప్రైస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. దీంట్లో బేస్ వేరియంట్ ఫైర్ బాల్ ఉంది. సో ఫైర్ బాల్ వేరియంట్ అయితే 2,36,000 వచ్చేస్తుంది అనుకుంటా. అరౌండ్ ఒక 10,09,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీరు 40 kmpl మైలేజ్ అయితే పొందొచ్చు. ఈ వెహికల్ని కంపల్సరీ కూడా హైవేలో క్రూజ్ చేస్తున్నట్లుగా అయితే సిటీ ట్రాఫిక్ కండిషన్లో నడిపితే ఒక 37 అలా రావచ్చు. బట్ 40 kmpl హైవే మీద అయితే మాత్రం ఇది స్టాండర్డ్ సెట్ చేస్తుంది అనమాట. 40 కిలోమీటర్లు. ఇంకా రైడ్ చేద్దాం. రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం ఈ బండికి సంబంధించిన అన్ని విషయాల గురించి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రైడ్. వావ్, వెరీ లైట్ హ్యాండ్లింగ్ అన్నమాట. చాలా ఫ్రీ మూమెంట్స్ ఉన్నాయి హ్యాండిల్ నుంచి. 191 kg వెయిట్ ఉన్న బండి హ్యాండిల్ ఇనిషియల్ స్పీడ్లో ఎలా ఉంటుందో సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇది బ్యూటీ అన్నమాట. చాలా ఫ్రీ హ్యాండ్లింగ్ అయితే ఉంది. ఈసారి స్లిప్పర్ క్లచ్తో వచ్చింది. మంచి ఆర్పిఎంలో రైడ్ చేసి చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. వావ్, కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక మంచి సోఫా సెట్లో జస్ట్ రిలాక్స్ అయ్యేటప్పుడు సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అనే పోస్చర్లో కూర్చుంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. హ్యాండిల్ బార్ కూడా ఫుల్ రైజింగ్ అయితే ఉంది. సో అప్పర్ బాడీకి ఎక్కడ స్ట్రెస్ లేకుండా రిలాక్స్డ్గా కూర్చొని సో ఆ లాంగ్ రైడ్స్ అయితే మీరు కొట్టచ్చు అనమాట. సో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాకపోతే కొంచెం లెగ్స్ ఫార్వర్డ్ అయితే పెట్టుకుంటాం కాబట్టి కొత్తగా ఈ బండి కొనే వాళ్ళు కొంచెం అలవాటు పట్టడానికి టైం తీసుకుంటారు. అంతకు మించి ఇంకేం లేదు. చాలా రిలాక్స్డ్ సీటింగ్ పోస్చర్ అండి. వావ్, వావ్, ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో స్లిప్పర్ క్లచ్ యాడ్ అవ్వటం వల్ల ఈసారి గేర్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు ఆ స్మూత్నెస్ తెలుస్తుంది అన్నమాట. అండ్ క్లచ్ కూడా చాలా లైట్ ఉంది. సో నాకైతే మాత్రం చాలా రిఫైన్డ్ అనిపించింది రైడ్ చేసేటప్పుడు. అండ్ నాకు ఎక్కడ వైబ్రేషన్స్ ఫీల్ కూడా లేదు. ఈవెన్ ఫుట్ పేక్స్ అండ్ అలాగే హ్యాండిల్ బార్ సీట్ దగ్గర చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో నేను ఒక 90 స్పీడ్ టచ్ చేసి ఉంటాను. సస్పెన్షన్ బ్యాక్ సైడ్ మాత్రం అంత హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సో ఇది హైవే క్రూజర్ కాబట్టి సో మీరు సిటీ ట్రాఫిక్ కండిషన్లో పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు అంత స్మూత్ అయితే లేదు. బట్ ఇది క్రూజర్ కాబట్టి ఓకే. ఆ హైవే మీద అయితే మాత్రం ఖచ్చితంగా కూడా దీనివల్ల మీరైతే ఇబ్బంది పడరు.
అప్పుడప్పుడు సిటీ కండిషన్స్ కోసమే కదా, డోంట్ వరీ ఆన్ దట్. బట్ అంత స్మూత్గా అయితే లేదు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది. కొంచెం సేపు సిటీలో రైడ్ చేసి చూద్దాం. సో అంటే మాన్యూర్ చేసుకోవచ్చా అనే దాని గురించి. ఇది ఒక క్రూజర్, సిటీలో రైడ్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు వీకెండ్ రైడ్స్లో సిటీ కూడా ఉన్నట్లుగా అయితే ఎట్లా ఉందో చూద్దాం. తంబి ఎగ్జాస్ట్ నోటు, సో చాలా పంచీగా ఉందన్నమాట అండ్ వెరీ లౌడ్ ఆల్సో. ఇంజన్ ఎంత స్మూత్గా పర్ఫామ్ చేస్తుందో ఆ సౌండ్ వింటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా స్మూత్ ఉంది ఇంజన్ అయితే మాత్రం. అండ్ థర్డ్ గేర్లో ఉన్నప్పుడు కూడా మీరు గేర్ డౌన్ చేసి మళ్ళీ పికప్ కోసం ట్రై చేయాల్సిన అవసరం లేదు. సో థర్డ్ గేర్లో అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇన్స్టెంట్ పికప్ మీరు ఇచ్చినా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంజన్. చాలా బాగుంది. సిటీలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా, ఎందుకంటే ప్రతిసారి క్లచ్ పట్టుకోలేం కదా. బైక్ వెయిట్ కింద పడ్డప్పుడు లేపేటప్పుడు తెలుస్తుంది, బట్ రన్నింగ్లో ఉన్నప్పుడు తెలియట్లేదు. అదే ఇక్కడ బ్యూటీ అన్నమాట. సో కాన్ఫిడెంట్గా ఇలాంటి చిన్న చిన్న సందుల్లో కూడా దూరొచ్చు అన్నమాట. అండ్ వెహికల్ పట్టిద్దన్న ఫీలింగ్ మీకుంటే. లెంతీ బండి అండ్ మాన్యూర్ చేసుకునేటప్పుడు టర్నింగ్ రేడియస్ కూడా అంత హెవీగా ఏం తీసుకోవట్లేదు. సో మరీ అంత షార్ట్ లేదు, అందుకని టూ లాంగ్ లేదు, పర్లేదు, వాడుకోవచ్చు సిటీ ట్రాఫిక్ కండిషన్లో నడుపుకునేటప్పుడు కూడా. ఫైనల్గా చాలాసేపు రైడ్ చేసిన తర్వాత ఈ బండి మీద నా ఒపీనియన్, మీరు ఒక ట్రస్టింగ్ క్రూజర్ చూస్తున్నట్లుగా అయితే, ఆ క్వాలిటీ క్రూజర్ చూస్తున్నట్లుగా అయితే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బెస్ట్ వెహికల్ అనమాట. సో క్రూజింగ్ కోసం నేను దీన్ని మీకు సజెస్ట్ చేస్తాను. 37 kmpl మైలేజ్ కూడా వస్తుంది కాబట్టి, సో ఖచ్చితంగా కూడా ఈ క్వాలిటీ తోటి ఈ బండిని ఈ ప్రైస్ సెగ్మెంట్లో సో కంపల్సరీ కూడా టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఐ లవ్డ్ ఇట్. ఈ రైడ్ ఎంజాయ్ చేశాను నేను. నెక్స్ట్ ఒక చిన్న షార్ట్ లాంగ్ రైడ్ అయితే చేస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.